ఉన్న 7 చక్రాల గురించి తెలుసుకుందామా? యోగ సాంప్రదాయం ప్రకారం, ఋషులు చెప్పే ప్రకారం మానవ దేహం ఎన్నో రహస్యాలతో కూడుకుని ఉంది. అందులో చక్ర సాధన కూడా ఒక రహస్యమే. మనిషిలో 7 చక్రాలు ఉన్నాయి. మనిషిలో ఉన్న 7 చక్రాలు శక్తివంతంగా సమతుల్యంగా ఉంటే మన ఆరోగ్యము చాలా బాగుంటుంది. అందుకనే మనము చక్రాలను సమతుల్యంగా ఉంచుకోవటానికి సాధన చేయాలి. ఏ విధంగా సాధన చేయాలో తెలుసుకుందామా? మూలాధార చక్రం శక్తివంతంగా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి అంటే లం అనే అక్షరాన్ని సాధన చేయాలి. స్వాదిష్టాన చక్రానికి వం, మణిపూరక చక్రం రం, అనాహత చక్రానికి యం, విశుద్ధ చక్రానికి హం, ఆజ్ఞాచక్రము హం, ఆజ్ఞాచక్రానికి ఓం, సహస్రారానికి ఓం. మొదట మనం మూలాధార చక్రం గురించి తెలుసుకుందాం. మూలాధార చక్రము మన వెన్ను కింది భాగంలో జననేంద్రియాల దగ్గర ఉంటుంది. అది 4 రేకుల కమలంగా ఎరుపు రంగుతో వర్ణించబడింది. మనము సుఖాసనంలో కూర్చుని చిన్ముద్రలో మనోదృష్టిని వెన్నుముఖ చివరి భాగంలో 4 రేఖల కమలంగా ఊహిస్తూ లం అనే అక్షరాన్ని పఠించాలి. ఇలా రోజు 9 సార్లు కానీ 11 సార్లు ప్రొద్దున సాయంత్రం పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. మన దృష్టిని వెన్నుముక చివరి భాగం అంటే మూలాధారం పైన దృష్టిని ఉంచి ఏకాగ్రత చూయించాలి. అయితే మూలాధార చక్రానికి శక్తివంతంగా ఉండాలంటే కొన్ని ఆసనాలు చేస్తే కూడా మూలాధార చక్రం బలోపేతంగా తయారవుతుంది. తాడాసన్, వృక్షాసన్, మలాసన్. మార్నింగ్ సమయంలో కానీ సాయంత్రం సమయంలో కానీ ఇవి చేసుకోవచ్చు. ప్రతి ఒక్క చక్రానికి ఒక తత్వం ఉంటుంది. మూలాధార చక్రాన్ని యొక్క తత్వం భూమి. మూలాధార చక్రం కరెక్ట్గా ఉంటే స్థిరత్వము, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము ఉంటాయి. మూలాధార చక్రం బలోపేతంగా కావాలి అంటే చేయాల్సిన ప్రాణాయామాలు: కపాలభాతి ప్రాణాయామ, భస్త్రికా ప్రాణాయామ. ఈ విధంగా ప్రాణాయామాలతో ఆసనాలతో లం అనే బీజాక్షరం పఠిస్తూ మూలాధార చక్రాన్ని శక్తివంతంగా సమతుల్యంగా చేసుకోవాలి. మూలాధారము అంటే మూలము అంటే వేరు, ఆధారము అంటే పునాది. వేరు గట్టిగా ఉంటేనే చెట్టు వృక్షము బలంగా ఉంటుంది. ఆ విధంగానే మూలాధార చక్రాన్ని పటిష్టంగా ఉంచుకోవాలి. విశ్వమంతా పంచభూతాలతో నిండి ఉంది. అలాగే మన దేహం కూడా పంచభూతాలతో ఉంది. పంచభూతాలలో భూమి మూలాధారం. దీనిని రూట్ చక్ర అని కూడా అంటారు. ఈ విధంగా లం అనే అక్షర సాధనతో, ప్రాణాయామంతో, ఆసనాలతో మూలాధారాన్ని బలోపేతం చేసుకోవాలి. మూలాధారం బలోపేతంగా ఉంటే ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, స్థిరత్వం, ఏకాగ్రత, మనోనిశ్చలత కలుగుతుంది. బలహీనతలు తగ్గిపోతాయి. అందుకే సాధన చేయాలి.